అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం రాయదుర్గంలకు జీవనాడైన బీటీపీ కాలువ పనులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కాసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా భైరవాణి తిప్ప ప్రాజెక్టుతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తొలి అడుగు వేశారు. వైసీపీ పాలనలో కళ్యాణదుర్గంలో వైసీపీ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో ఆగిపోయిన ప్రాజెక్టు పనులను మళ్లీ ప్రారంభించనున్నారు. మరోవైపు ఏపీలో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు నిధులు కేటాయించి పనులు తిరిగి ప్రారంభించేలా శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు మహర్దశ పట్టింది. చాలా మంది రైతులు 190% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అలాంటి వాళ్ళకి నీళ్లు ఇవ్వగలిగితే నిజంగా మనం ఎక్కడో చేసుకున్న జన్మలో చేసుకున్న పుణ్యంగా భావించి మనం ఈ రైతులను ఆదుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా అందరినీ అడుక్కోవడం ముఖ్యమంత్రి గారిని నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని ఆయన నిజంగా స్పందించి మన ఆర్థిక మంత్రి గారికి చెప్పి దాన్ని ఇమీడియట్గా ప్రారంభించండి, రైతులకు నిజంగా ఆ ప్రాంతంలో చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయమాకండి అని చెప్పడంతో ఆ కార్యక్రమం పెట్టుకున్నాం.